బాలీవుడ్ నటి కాజల్ రామోజీ ఫిలిం సిటీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమె దీనిపైన స్పందించారు. రామోజీ ఫిలిం సిటీలో తాను పలు చిత్రాల చిత్రీకరణలో పాల్గొన్నానని, అక్కడి వాతావరణం ఎప్పుడూ అత్యంత వృత్తిపరంగా ఉంటుందని తెలిపారు. ఇంతకీ కాజల్ రామోజీ ఫిలిం సిటీ పైన చేసిన వ్యాఖ్యలేంటి? అవి అంతలా వివాదాస్పదం అవడానికి గల కారణమేందో తెలుసుకుందాము. కాజల్ తాజా చిత్రం మా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిజ జీవితంలో ఎప్పుడైనా ప్రతికూల శక్తి అనుభవంలోకి వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ అలాంటి అనుభవాలు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని తెలిపారు. కొన్ని ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నప్పుడు రాత్రంతా నిద్ర పట్టేది కాదని, అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండని అనిపించేదని చెప్పారు. ఈ క్రమంలోనే రామోజీ ఫిలిం సిటీని ఉదాహరణగా తెలుపుతూ ఇది ప్రపంచంలోనే అత్యంత దయ్యాలున్న ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. అదృష్టవశాత్తు నేనెప్పుడూ అక్కడ అతీంద్రియ శక్తులను చూడలేదని అన్నారు. కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. పలువురు నెటిజన్లు ఆమె తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కాజల్ తన ఎక్స్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. తాను చాలా సంవత్సరాలుగా రామోజీ ఫిలిం సిటీలో అనేక ప్రాజెక్టుల చిత్రీకరణలో పాల్గొన్నానని తెలిపారు. అక్కడే బస చేసినట్లు చెప్పారు. సినిమా నిర్మాణానికి అది ఎల్లప్పుడూ చాలా వృత్తిపరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుందని తాను భావించానన్నారు. ఎంతోమంది పర్యాటకులు అక్కడ ఆనందంగా గడపడం కూడా చూశానని తెలిపారు. ఇది కుటుంబాలు, పిల్లలకు అద్భుతమైన గమ్యస్థానమని, పూర్తిగా సురక్షితమైనదని ఆమె తన పోస్టులో తెలిపారు.